రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఇసుక దోపిడీ అనేకంగా చూసాము మనము. అంతేకాకుండా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా తుంగతుర్తి, ఆత్మకూరు మండలాల్లో పెద్ద ఎత్తున ఇసుక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ లీడర్లే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, పెద్ద ఎత్తున ఇసుక డంపులతో పేరుతో లక్షలు కోట్లు సంపాదించడం జరిగింది. అదేవిధంగా గత రాత్రి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం వేపులు గ్రామంలో మల్లారెడ్డి అనే వ్యక్తిపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం జరిగింది. మన దగ్గర మల్లారెడ్డి గారు ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వారి దగ్గర మనం ఉన్నాం. మల్లారెడ్డి గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు మీ మీద దాడి చేసింది ఎవరు? మా మీద దాడి చేసింది సానమైన భూపేందర్, సానమైన సతీష్. మాకు ఇసుకకు ఎలాంటి సంబంధాలు లేకుండా ఉన్నా కానీ మా మీద దాడి చేయడం, వాళ్ళు అక్రమ సంపాదన సంపాదించుకోవడానికి కారణాలు చాలా డబ్బు ఎక్కువ కూడబెట్టుకొని వాళ్ళు డబ్బు పోగు చేసుకొని ఇవన్నీ ప్రజల మీదకి మభ్యపుచ్చుకుంటూ వ్యాపారాలు నడిపించుకుంటూ వాళ్ళ అండదండగా మాజీ సర్పంచ్ భర్త సానమైన సుధాకర్ అండదండలు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధిపత్యంతో ఇదంతా ఏపూర్లో ఇసుక దందా జరగడం జరుగుతుంది. నేను ఏపూరు గ్రామ పార్టీ కార్యదర్శిని. నేను నా వల్ల ఇసుక మా పేద ప్రజలకు ఇసుక అందరికీ అందజేయగలగని ఇసుక ఆపడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని వాళ్ళ కడుపు జీర్ణించుకోలేక మా మీద అరాచకం చేయడం పాల్పడ్డది. అంటే ముఖ్యంగా అసలు ఈ ఇసుక వాళ్ళు దందా చేస్తున్నా కూడా మీ ప్రమేయం లేకుండా మీ మీద దాడి చేశారు. అసలు మీ మీద దాడి చేయడానికి కారణం ఏందనుకుంటున్నారు? మేము మాకు ఏ ప్రమేయం ఏమి తెలియదు, ఇసుక దందా వల్లనే మా మీద దాడి చేశారని మేము అనుకుంటున్నాం. మాకు ఆ ఇసుకకు మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కానీ మమ్మల్ని ఇండివిజువల్గా పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని బయటకు వెళ్తుంటే అటాక్ చేసి దాడి చేయడం జరిగింది. దాని కారణానికి వెనక ఆధిపత్య పౌరులు జగదీశ్వర్ రెడ్డి అండదండలతోని, మాజీ సర్పంచ్ అండదండలతోని మా మీద అటాక్ చేయించాలని ఎప్పుడో కుట్రకాలం నుంచి తయారైనట్టు ఇప్పుడు మాకు తెలుస్తుంది. మల్లారెడ్డి గారు సత్యమని ఉన్నారు, వారు మాట్లాడుతున్నాం. చెప్పమ్మా, అసలు మీ భర్తపై దాడి జరిగింది, మీకు దాడి ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నిన్న సాయంత్రం 6 గంటలకు యాసరపు రవి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎస్ఐ గారు ఇంటికి తీసుకొని రాగానే ఎస్ఐ గారు ఏట్లోనే ఉన్నారని మాకు తెలిసింది. ఎమ్మటే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్ఐ గారు కూడా చూసి తనని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎమ్మటే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. చెప్తే ఎమ్మటే మా సార్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. సానబోయిన సుధాకర్ అన్న కొడుకులు చేసింది సతీష్ అట. మిగతా వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. వాళ్ళు ముగ్గురు కలిసి రాళ్ళని తీసుకొని ముక్కు మించి ఇది పెట్రోల్ బంక్ దగ్గరనే దాడి చేసి బాగా కొట్టారు బూట్ల కాళ్ళతోని. ఫస్ట్ ఒకడు వచ్చాడట, సతీష్ అనేవాడు వచ్చి, చిన్న కొడుకు సానబోయిన సోమయ్య చిన్న కొడుకు వచ్చి ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించి మరీ కాళ్ళతోనే డొక్కల్ని బండికి అడ్డం పెట్టి మరీ అడ్డగించి కొట్టారు. నిన్న ఏంటంటే ఎస్ఐ గారు వచ్చి ఆల్రెడీ ఉసుకని పట్టుకున్నారు ఏట్లో. ఈయనే పట్టించిండనే కారణంతో ఈయనే చెప్పిండ్రా అని దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు మా సార్ని. అంటే మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నాము? ఎందుకంటే ఇప్పుడు ఇసుక దోపిడీ బాగా జరుగుతుందని గవర్నమెంట్ కూడా వాటిని కట్టుదిట్టం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మీ భర్తపై దాడి జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము. ఇసుక అనేది వారి సొత్తు కాదు. జగదీశ్వర్ రెడ్డి అట ఏపూరుని సర్పంచ్ సానబోయిన రజిత భర్తకు సానబోయిన సుధాకర్ కట్ట పట్టా చేసి ఇచ్చిండట. ఎంత తోలుకున్న వాళ్ళని ఏమి అనొద్దట. ఏం బీకుతారు? దామోదర్ రెడ్డి ఏం బీకుతాడు? దామిడి రమేష్ రెడ్డి ఏం బీకుతాడని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు అందరినీ దుర్భాషలాడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం బీకుతారని కనీసం వాళ్ళ అక్కలతో సహా బజార్కి ఏదైనా మేము పనుండి వెళ్ళినా కానీ జనవరి 2వ తారీఖు నాడు ఏదో ప్రజావేదిక కార్యక్రమం పెడితే దామోదర్ రెడ్డి గారు వచ్చి ఇసుక డ్రంపింగ్ చేస్తే తను ఆధ్వర్యంలోనే ఎమ్మటే సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఎప్పుడు వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళని కొడదామా అనే ఉద్దేశంతోనే కనీసం మనుషులు అవుపడితే తిట్టడం, సుధాకర్ అక్కతో సహా ఆ బజార్కి ఏదన్నా పని ఉండి వెళ్ళినా కానీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరుగుతుంది. జగదీశ్వర్ రెడ్డిని ఒకటే కోరుతున్నాను, ఏరుని మీరు వాళ్ళకి పట్టా చేసి ఇచ్చారా, లేకపోతే ఏపూరు ప్రజల దాన్ని నేను అడుగుతున్నాను. ఇలాంటి అరాచకం జగదీశ్వర్ రెడ్డి చేయమని చెప్పిండా, కేటీఆర్ చేయమని చెప్పిండా? మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి భార్య చెప్పేది ఏంటంటే, గత రాత్రి ఏపూరు ఉన్నటువంటి గ్రామంలో ఇసుక డంపులు కానీ ట్రాక్టర్లని పోలీసు వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మాపై దాడి చేసిన జరిగింది. అసలు నా మీద దాడి చేసిరు అంటే ఫ్యూచర్లో నాలాంటి వ్యక్తిపై దాడి చేసిరు అంటే ఎవరు కూడా వాటికి సపోర్ట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే మాపై దాడి చేయడం జరిగింది. దీని వెనకాల కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రమేయం ఉంది. ఎందుకంటే కేటీఆర్ కూడా గతంలో చెప్పాడు, ఎవరైతే మీ మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే వాళ్ళపై రాళ్లతో దాడి చేయడం చెప్పారు. మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు మీ కార్యకర్తలు చెప్పేది ఇదేనా? ఎందుకంటే
ఇసుక దోపిడీ అనేది అరికట్టడంలో ప్రభుత్వం ముందుగా ఉంది. ఖచ్చితంగా ఏపూర్ లాంటి గ్రామమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకపై ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. ఎవరైతే మాపై దాడి చేశారో వారందరిని ఎమ్మటే అరెస్ట్ చేయాలని వారు కోరుతున్నారు.